హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ నర్సింగ్ అండ్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించిన అప్లికేషన్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి కదా. సో దానికి సంబంధించిన కొన్ని టిప్స్ అండ్ అలాగే అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్ పెట్టుకోండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో అది ఎంతగానో హెల్ప్ అయితే అవుతుంది మన ఛానల్ గ్రోత్కి. సో గుర్తుపెట్టుకోండి, ఇప్పటికేంచి మీకు ఫుల్ ఫ్రీ గైడెన్స్ అయితే ఇస్తాను ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. సో మీకు లాస్ట్ 2 years నుంచి అయితే నేను గైడెన్స్ అయితే ఇస్తున్నాను. అందరికీ ఎంతోమందికి చాలా ఫేవర్ అయితే చేసింది మన ఛానల్. సో నేనేం చెప్తున్నాను అంటే, వేరే ఛానల్స్ ఉంటాయి కానీ వీటికి డబ్బులు పెట్టి వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. వేరాస్ నాకు ఒక సింగిల్ రూపీ కూడా ఇవ్వకండి, జస్ట్ వీడియోస్ చూస్తూనే దానికి వచ్చే రెవెన్యూ నేను తీసుకొని అంతే ఇంకా అలా ఉంటాను. కానీ మీరైతే మాత్రం తప్పకుండా చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకైతే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఆన్ టైంకి అందుతుంది. నో ప్రాబ్లం. వేరే వాళ్ళ దాంట్లో మెంటర్షిప్ తీసుకోకుండా మన ఛానల్ని చూస్తూ అందులో వచ్చే టిప్స్ని ఫాలో అవుతూ మీరు కనుక ఇట్లా చేశారనుకోండి, మీకు తప్పకుండా సీట్ అయితే వస్తుంది. నేను కట్ ఆఫ్ వీడియోస్ కావచ్చు, మీకు అప్లికేషన్ టైం నుంచి తర్వాత మెరిట్ రిలీజ్, తర్వాత వచ్చేసి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్, తర్వాత వచ్చేసి కౌన్సిలింగ్, తర్వాత వచ్చేసి రిపోర్టింగ్, తర్వాత వచ్చేసి ఫీ పేమెంట్స్, ఇట్లా లాస్ట్ వరకు మీకు గైడ్ చేస్తూ ఉంటాను. మీకు సీట్ వచ్చేంతవరకు కేవలం మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందంతే. సో ఫ్రెండ్స్, మీరైతే ఎలాగో ఇప్పుడు ఫుడ్ టెక్నాలజీ అండ్ బీఎస్సీ నర్సింగ్ బీఎస్సీ అగ్రికల్చర్ కనుక అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, క్లిక్ అనేసి దీనిపైతే క్లిక్ అయితే చేయండి. ప్రతి లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అవి చూసుకొని మీరైతే ఆటోమేటిక్గా వెళ్ళేసేయండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎస్ అనే దానిపైతే క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత వెంటనే నెక్స్ట్ ట్యాబ్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ మనకి గుర్తుపెట్టుకోండి, మీరు కనుక ఫార్మర్ కోటాకి ఎలిజిబుల్ అయితే నెక్స్ట్ నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ కనుక మీకు ఉంటే, అంటే లైక్ 4 years కనుక మీరు నాన్ మున్సిపల్ ఏరియాలో కనుక చదువుకొని ఉంటే ఆ 4 yearsకి సంబంధించినటువంటి Form 2 సర్టిఫికేట్ అండ్ Form 1 వచ్చేసి అగ్రికల్చర్, మీకు ఏదైతే ఫార్మర్ కోటా ఉంటుందో 1 acre కంటే ఎక్కువ ల్యాండ్ ఉంటుందో దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ పైన మీ తహసీల్దార్ స్టాంప్ వేసుకొని అయితే మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అది కూడా ఎంత MB ఉండాలంటే 1 MB కంటే ఎక్కువ ఉండకూడదు ఫ్రెండ్స్, అంతగా కంప్లీట్ చేసి అయితే పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం వెబ్సైట్లోకి వెళ్ళగానే అలా ప్రొసీడ్పై క్లిక్ చేయగానే మనకైతే ఇలాగ అయితే వస్తుంది అనమాట. సో మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మీ యొక్క ఏపీసెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వేసి సబ్మిట్ పై అయితే క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ అయితే ఎలాగైతే వస్తుంది ఫ్రెండ్స్, ఏంటి అంటే నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, మీ యొక్క నేమ్ వస్తుంది అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క అదర్ డీటెయిల్స్ ఇవన్నీ అయితే ఫెచ్ అయిపోతాయి, ఇవన్నీ అయితే వస్తాయి, ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్ మీ యొక్క ఫాదర్ నేమ్ అండ్ మీ యొక్క మదర్ నేమ్ అండ్ మీ యొక్క జెండర్ అండ్ మీ రీజన్. సో ఇక్కడ అడ్రస్ వచ్చేసి చూసుకోండి ఒకసారి, అడ్రస్ అండ్ నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్. మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి సోషల్ స్టేటస్ అనేది ఉంది కదా, ఇన్ కేస్ మీది కనుక బీసీ ఎస్సీ ఎస్టీ కనుక అయిందనుకోండి, ఇక్కడ మీరు ఎంటర్ చేస్తారు కదా, ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ స్టేటస్ అనేసి ఉంటుంది. అంటే నెక్స్ట్ ఏంటి అంటే మీకు ఇంకా ఓసీ అయి ఉంటే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అని ఈడబ్ల్యూఎస్ అని వేయాలి, లేదు మిగతా అయితే డైరెక్ట్ నార్మల్గా క్యాస్ట్ అయితే వేసేయాలన్నమాట. ఆ తర్వాత ఫ్రెండ్స్ వచ్చేసి మీకు ఏంటి అంటే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ కనుక ఉంటే మీకు ఎంతగానో హెల్ప్ అవుతుంది. ఇన్ కేస్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ ఎస్ అని అయితే పెట్టేసేయండి, ఏ సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్కి, NCC, PH, CAP అండ్ ఆంగ్లో ఇండియన్ ఏదైనా కానీ. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే అక్కడ చూపిస్తుంది, మీకు ఆటోమేటిక్గా ఫెచ్ అయిపోతుంది. మీరైతే చూసుకోండి 6th class నుంచి ఇంటర్మీడియట్ 2nd year వరకు ఎక్కడ చదివినారు అండ్ అలాంగ్ విత్ దట్ మీ యొక్క ఏపీసెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ మీ యొక్క ఏపీసెట్ యొక్క ర్యాంక్, మార్క్స్ అవన్నీ అయితే వస్తాయి. సో ఒకసారి అయితే మీరైతే డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ అయితే చూసుకోండి ఒక్కొక్కటి, మరి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా అనేసి. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏంటి అంటే మీరు ఇక్కడ నెక్స్ట్ ఏమడుగుతుందంటే ఆర్ యూ ఏ క్యాండిడేట్ ఫ్రమ్ అగ్రికల్చరిస్ట్ ఫ్యామిలీ అనేసి అడుగుతుంది. ఇక్కడ మనకి కనిపిస్తుంది చూడండి, ఇక్కడ ఎస్ ఆర్ నో అని అయితే అడుగుతుంది. ఇన్ కేస్ మీ దగ్గర కనుక ఫార్మర్ కోటా సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని అయితే ఇక్కడ క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ట్యాబ్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ Form 1, Form 2 అండ్ ఒరిజినల్ పట్టాదార్ పాస్బుక్ అడుగుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే అగ్రికల్చర్ ఫ్యామిలీకి కనుక మీరు చెంది ఉంటే ఎస్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇందాక చూపించాను కదా Form 1 సర్టిఫికేట్, లాస్ట్ కూడా చూపిస్తాను. Form 1 సర్టిఫికేట్ అయితే మీరు ఫిల్ చేసుకొని తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ
అక్కడ మీ పట్టాదారు పాస్బుక్ అని చూపిస్తే వాళ్ళు ఇక్కడ అదైతే నింపేసి దానిపైన స్టాంప్ వేసి సైన్ పెట్టేసి మీకు ఇస్తారు. అది తీసుకొచ్చి ఇక్కడ 1 MB లోపు కంప్లీట్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫామ్ 2 సర్టిఫికేట్ ఈజ్ ఫర్ ఏదైతే నాన్ మున్సిపల్ ఏరియాలో మీరు కనుక చదువుకున్నారో ఆ సర్టిఫికేట్ కూడా 1 MB కంటే తక్కువ కంప్లీట్ చేసుకొని పెట్టుకొని, అదేంటి అంటే నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్కి అంటే ఏంటి అంటే మీరు 4 years కనుక నాన్ మున్సిపల్ ఏరియాలో చదువుకుంటే ఆ స్కూల్కి వెళ్ళి ఇప్పుడు ఎవరైతే హెడ్ మాస్టర్ ఉంటారో ఆ హెడ్ మాస్టర్తో సైన్ పెట్టేసుకొని స్టాంప్ వేసి వేయించుకొని వచ్చి ఇక్కడ కంప్లీట్ చేసుకొని మీరైతే అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అలాంగ్ విత్ దట్ అలాగే మీరు కనుక ఇదేంటి ఫార్మర్ కోటాకి ఎలిజిబుల్ అవ్వాలి అంటే మీ యొక్క పట్టాదారు పాస్బుక్ లేదా 1B అడంగల్ మీ సేవను తీసుకున్నటువంటిది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అన్నింటికంటే ఇది ఒక క్రూజల్ స్టెప్. ఇదే ముందు చెప్దాం అనుకున్నా కానీ కొంచెం మర్చిపోయాను. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏంటి అంటే అందరూ వీడియో ఫస్ట్ చూసి లాస్ట్ చూసి వెళ్ళిపోతారు, కానీ ఈ మిడిల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ విషయం తెలియదు అనమాట. సో కొందరు కామెంట్స్ కూడా చేశారు, అన్న మేము అప్లికేషన్ పడినప్పుడు తప్పు చేసాం, ఇప్పుడు ఎట్లా చేసుకోవాలి కరెక్ట్ అనేసి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏంటి అంటే ఒకసారి చూడండి, ఇక్కడ డూ యూ వాంట్ ఇక్కడ మనకి ఇచ్చారు. ఇక్కడ డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ అప్లోడ్ ఎనీ డాక్యుమెంట్ ఆర్ కరెక్షన్ గ్రీవెన్స్ రిక్వెస్టింగ్ ద అబోవ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ అప్లై ఫర్ గ్రీవెన్స్ రిక్వెస్ట్. అంటే ఏవైనా కనుక మీరు మిస్టేక్స్ కనుక చేసి ఉంటే ఆ మిస్టేక్ కరెక్ట్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా మీరైతే ఇక్కడ ఎస్ అనే దానిపై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎస్ ఆర్ నో, ప్రతి ఒక్కరు ఎస్ అనే దానిపై అయితే క్లిక్ చేయండి. ఏం మిస్టేక్స్ ఉన్నా మీరు ఇప్పుడు కాకుండా తర్వాత అయినా కరెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఇప్పుడైనా కరెక్ట్ చేసుకోవచ్చు. సో దానికోసం మనం కల్పిస్తున్నటువంటి ఒక ఆప్షన్ అనమాట ఇది. ఎస్ అని క్లిక్ చేస్తే మీకైతే చాలా బెనిఫిట్ ఉంటుంది. లేదంటే మాత్రం వన్స్ మీరు సబ్మిట్ చేస్తే అలానే వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ అయితే ఇక్కడ మీరు సబ్మిట్ బటన్పై అయితే క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది. అలా సబ్మిట్పై క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డూ యూ వాంట్ ప్రొసీడ్ అనేసి ఉంటుంది. దానిపై క్లిక్ అయితే ఓకే దానిపై అయితే క్లిక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫీ పేమెంట్లోకి అయితే వెళ్ళిపోతుంది. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, ఆధార్ నెంబర్, మీ నేమ్ అండ్ మీ సోషల్ స్టేటస్ దానికి తగ్గట్టుగా ఇక్కడ ఫీ అమౌంట్ అయితే చూపిస్తూ ఉంటుంది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ అండ్ మిగతా ఏవైతే ఉన్నాయో, సో డెబిట్ కార్డ్తో అయితే డెబిట్ కార్డ్ అయినా క్రెడిట్ కార్డ్తో అయినా మీ యొక్క ఓన్ క్రెడిట్ కార్డ్ లేదంటే మీ ఫాదర్ మీ మదర్ది ఎవరైనా సో వాళ్ళైనా డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్తో అయితే మీరైతే ఫీ పేమెంట్ అయితే చేసుకోండి. ఏమైనా రిఫండ్ అమౌంట్ ఉంటే అవి అయితే వచ్చేసాయి అనమాట. వీటికి ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి చేస్తే ఏమవుతుందంటే నెక్స్ట్ ఏమైనా రిఫండ్స్ మీకు కనుక రావాల్సి ఉన్నవి వాళ్ళ అకౌంట్లో పడిపోతాయి. సో అట్లాంటిది ఏం చేయకండి, ఓకేనా. ఇక్కడ ఫీ పేమెంట్ అయితే చేయండి. ఫీ పేమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి సో ఇలాగైతే వస్తుందన్నమాట. ఇట్లాంటి ప్రింట్ తీసి అయితే మీరైతే దగ్గర అయితే పెట్టేసుకోండి, ఓకేనా. ఈ ప్రింట్అవుట్ అయితే మీ దగ్గర పెట్టేసుకుంటే అయిపోతుంది. సో ఇది టోటల్గా వచ్చేసి మనకి బీఎస్సీ అగ్రికల్చర్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనమాట. సో ఫ్రెండ్స్ ఫామ్ 1, ఫామ్ 2 సర్టిఫికేట్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఫామ్ 1, ఫామ్ 2 అనేసి, వీటిపై క్లిక్ చేసి అయితే మీరైతే ఆ సర్టిఫికేట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటిని మళ్ళీ తీసుకెళ్ళి నింపేసిన తర్వాతే ఫిల్ చేసిన తర్వాతే అవి వ్యాలిడ్ అయితే అవుతాయి. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట పూర్తిగా డీటెయిల్స్ అబౌట్ అప్లికేషన్, ఫిల్లింగ్ ఆఫ్ అప్లికేషన్. సో ఇలా చేస్తే తప్పకుండా ఇలాంటి ఇప్పుడు లాస్ట్కి మనం చూస్తాం కదా గ్రీవెన్సెస్ ఏమైనా రిక్వెస్ట్ ఏమైనా కరెక్ట్ చేసుకోవాలనుకుంటే ఎస్పై అయితే క్లిక్ చేయాలి. ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ వల్లే మీరైతే చాలా మంది కోల్పోతారు. చాలామంది కామెంట్ చేశారు అన్న తప్పు పడింది ఇప్పుడు ఏం చేయమంటారు అనేసి. సో ఇన్ కేసు గ్రీవెన్సెస్ దగ్గర మీరు నో పెట్టేసి నెక్స్ట్ కరెక్ట్ చేసుకోవడానికి వీలైతే ఉండదన్నమాట. సో ప్రతిదీ తెలుసుకొని అయితే మీరు అప్లై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ ఇప్పటికించి ఇలా అయితే చేయండి. ఇన్ కేసు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, తప్పకుండా రిప్లై చేస్తాను. For more updates, please do subscribe to our channel.